ఓకే అండి. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మనం 2024లో ఎవరైతే కొత్తగా నెట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేయాలి? అదేవిధంగా మనం ఏమేం అనేది పర్చేజ్ చేయాలి? అవి ఎంత ప్రైస్ పడతాయి? అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అనేది అందించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు లాస్ట్ 2 వీడియోస్ కూడా చేయడం జరిగింది. నెట్ సెంటర్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ మేము ఎలా పర్చేజ్ చేయాలి, అసలు ఏమేమి పర్చేజ్ చేయాలి, అసలు ఎలా ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా, అందుకోసం చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఫుల్గా నా షాప్ అనేది చూపిస్తాను. నా షాప్లో ఇప్పుడు నేనేమేమి వాడుతున్నాను, అసలు నెట్ షాప్ అంటే అసలు అందరూ ఏమేమి వాడతారు అనేది మొత్తం మీకు అనేది చూపిస్తారనమాట. ఓకేనా, వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ముందుగా వచ్చేసేసి నా షాప్ అండి. ఇది వచ్చేసి ముందు మనం ఏంటంటే పబ్లిసిటీ కోసం ఇలా బ్యానర్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట షాప్ ముందు అనేది. అదేవిధంగా షాప్ వచ్చేసేసి మనకు మెయిన్లీ అట్రాక్షన్ వచ్చేసేసి షాప్కి ఫ్లెక్సీలు అండి. ఓకేనా, ఈ బ్యానర్స్ అనేది షాప్కి అనేది మెయిన్లీ అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే మన దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ బ్యానర్స్ అనేది కస్టమర్కి అనేది అట్రాక్ట్ అనేది అవుతాయి అనమాట. ఓకేనా, మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం అనేది మనం ఆ బ్యానర్ మీద అనేది చూపిస్తాం అనమాట. ఓకేనా, బ్యానర్స్ అనేది నెట్ సెంటర్కి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకోండి. మన దగ్గర ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఆ విధంగా బ్యానర్ రూపంలో మనం కస్టమర్కి అనేది చూపించాలన్నమాట. ఓకేనా, మీకు ఎక్విప్మెంట్ అనేది మొత్తం చూపిస్తాను. నేను ఏమేమి ఎక్విప్మెంట్ అనేది తీసుకున్నాను ఆ ఎక్విప్మెంట్ మొత్తం చూపిస్తాను. వాళ్ళ ప్రైస్ కూడా ఎంత ఉంటుందో కూడా మీకు వీటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా, మనకి మెయిన్లో వచ్చేసేసి నెట్ సెంటర్ ఎవరైనా రన్ చేయాలంటే కంపల్సరీ సిస్టమ్ అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా, అదేవిధంగా చూసినట్టు ఇది ట్యాబ్ అండి. ఓకేనా, కొంతమంది వర్క్ కోసం అని చెప్పేసి తీసుకుంటారు. ఇది వచ్చేసేసి ట్యాబ్, నేను వచ్చేసేసి రెండో సిస్టమ్ కింద ట్యాబ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇదే వచ్చేసి కెమెరా అనమాట. ఈ కెమెరా వచ్చేసేసి పాస్పోర్ట్ సైజ్ కోసం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. కంపల్సరీ మన షాప్కి అనేది పాస్పోర్ట్స్ కోసం అనేది వస్తూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసం చెప్పేసి ఒక కెమెరా అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, మనకి మెయిన్లీ నెట్ సెంటర్ అంటే పాస్ ఫోటోస్ కూడా వస్తారండి. ఓకే, ఇది వచ్చేసేసి మనకి చిన్న థర్మల్ ప్రింటర్ అనమాట. ఎవరైనా మనకి మనీ విత్డ్రాస్ కానీ ఏమైనా పవర్ బిల్స్ కానీ ఏమైనా పే చేసినప్పుడు ఆ బిల్లు స్లిప్ అనేది మనం ఇవ్వాలి, కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ డివైస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇదైతే కస్టమర్కి మన అనేది రిసిప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒకటి ఉండాలండి. ఓకేనా, అదేవిధంగా ఇది వచ్చేసేసి క్యూఆర్ పేమెంట్స్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు అనేది ఫోన్పే, గూగుల్ పే స్కానర్సే వాడుతున్నారు. అందుకోసం చెప్పేసి ఒక స్కానర్ అనమాట. ఓకేనా, అదేవిధంగా మనకు బయోమెట్రిక్ డివైస్ అండి. నెట్ సెంటర్స్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ డివైసెస్ అనేది మ్యాండేటరీ. ఓకేనా, దీంట్లో లిమిటెడ్ కంపెనీస్ చాలా ఉంటాయి. మీకు డివైసెస్ అనేది అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి స్మార్ట్ డివైస్ అనమాట. దీని లింక్ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మన సర్వీసెస్కి సంబంధించి డివైసెస్ అనేది కన్ఫర్మ్. ఓకేనా, ఇది ఈ డివైస్ అండి. అదేవిధంగా మీకు నెక్స్ట్ వచ్చేసేసి సిస్టమ్ అనమాట. మీకు సిస్టమ్ చెప్పాను కదా, మంచి మానిటర్ అనేది ఒకటి తీసుకోండి. ఓకేనా, మనకి మానిటర్ అనేది మెయిన్ అండి. ఓకేనా, ప్రైజెస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా ఇది ఇంకో బయోమెట్రిక్ అండి. ఇది మంత్రా బయోమెట్రిక్ అనమాట. ఓకేనా, ఒక్కొక్క సర్వీస్కి వచ్చేసేసి ఒక్కొక్క డివైస్ అనేది వాడాల్సి ఉంటుంది. అన్నిటికి ఒకటే డివైస్ అనేది వర్క్ అవుతుంది. కొన్ని సర్వీసెస్కి కొన్ని డివైజెస్. ఓకేనా, ఇది ప్రింటర్ అనమాట. ఇది వచ్చేసేసి మనకి కెనాన్ కంపెనీ నుంచి అండి. కెనాన్ జీ సిరీస్ G2010. ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అండి. దీంట్లో కలర్ ప్రింట్ తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, స్కానింగ్. ఓకేనా, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవచ్చు, ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు, A to Z అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ ప్రింటర్. దీని లింక్ కూడా మీకు కింద ఇస్తాను. ఇది వచ్చేసి మనకి PVC కట్టర్ అండి. మన ఆధార్ కార్డ్స్ కానీ ఏమైనా ఐడి కార్డ్స్ కానీ తయారు చేసినప్పుడు అవి కట్ చేసుకోవడానికి ఈ PVC కట్టర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది మెయిన్ అండి. ఎందుకంటే మన దగ్గరికి పాన్ కార్డ్ కోసం వచ్చినా కానీ, ఆధార్ కార్డ్ ప్రింట్ కోసం వచ్చినా కానీ, ఓటర్ ఐడి కానీ ఏదైనా కానీ ఏ సర్వీస్ చేయాలన్నా కానీ ఈ కట్టర్ అనేది మనకి మ్యాండేటరీ అనమాట. మీకు అదేవిధంగా మీకు ఇంకోటి అండి, మనకి లామినేషన్స్ ఏమైనా చేయాలన్నా కానీ లామినేషన్ మిషన్స్ అనేది కంపల్సరీ ఒకటి తీసుకోవాలండి. ఎందుకంటే మనకి షాప్ దగ్గరికి లామినేషన్స్ చేయించుకోవడం కోసం కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఒక లామినేషన్ మిషన్ అనేది తక్కువ బడ్జెట్ అయినా పర్లేదు, లామినేషన్ మిషన్ అనేది ఒకటి తీసుకోవాలండి. దీని లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, తర్వాత వచ్చేసేసి సిస్టమ్తో పాటు మనకి ఒక మంచి CPU అండి. ఓకేనా, CPU అనేది ఎప్పుడైనా కానీ ఎంతలో చేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మినిమం టు మినిమం i5 జనరేషన్ అని ఉండాలి, i5 5th జనరేషన్ అనేది ఉండాలండి. ఎందుకంటే మనం చేసే సర్వీసెస్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి, కాబట్టి
i5 5th జనరేషన్ పైనుంచి చేయించుకోండి. అదేవిధంగా యూపీఎస్ అండి. యూపీఎస్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనకి ఏమైనా పవర్ ఏమైనా కట్ అయినా కానీ ఇమీడియట్గా సిస్టమ్ ఆఫ్ అవ్వకుండా ఉండడానికి ఒక యూపీఎస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? మీరు యూపీఎస్ ఉన్నా పర్లేదు, ఇన్వర్టర్ పెట్టించుకున్నా పర్లేదు. ఓకేనా? అదేవిధంగా మంచి మౌస్ ఒకటి, అదేవిధంగా మంచి కీబోర్డ్ ఒకటి. ఈడేంట్రీ చిన్న చిన్నవి కూడా చూస్తున్నారు, సిస్టమ్ అంటే ఇవన్నీ వస్తాయి కదా, ఇవి కూడా ఇది చెప్పాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందుకోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తప్పు అనుకోమాకండి. ఓకేనా? దీంతోపాటు ఒక మంచి మానిటర్ అనమాట. ఓకేనా? ఇవే కాకుండా బయోమెట్రిక్ డివైజెస్, అదేవిధంగా ఇంకో బయోమెట్రిక్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి స్టార్టెక్ అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క డివైస్ అనేది వర్క్ అవుతుందండి. అన్ని సర్వీసెస్కి ఒకటే డివైస్ అనేది ఏమి ఉండదు. కొన్ని సర్వీసెస్కి కొన్ని డివైసెస్ అనేది వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకోసం చెప్పేసి ఇన్ని డివైస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అది మన సర్వీస్ని బట్టి ఉంటుందండి. ఓకేనా? చూడొచ్చు, ఇది మొత్తం ఇక్కడ 3 డివైసెస్ అనేది ఉండటం జరిగింది. ఇంకా ఉన్నాయండి, ఎందుకంటే సర్వీస్ని బట్టి ఒక డివైస్ ఉంటుంది. ఓకేనా? వీటన్ని లింక్స్ కూడా మీకు కింద ఇస్తాను. ఓకేనా? మీకు దీంతో పాటు ఏంటంటే మెయిన్లో వచ్చేసేసి మీకు చాలామంది కస్టమర్స్ వస్తుంటారు, సార్ ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేసుకోవాలండి, ఏటీఎం కార్డు ద్వారా మనీ తీస్తారని చెప్పేసి అంటారు. ఆ లాగిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నా నెంబర్ కింద ఇస్తాను. మీకు అలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా కొంతమంది ఛార్జర్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఓకేనా, కేబుల్స్ కానీ ఇలా కూడా మన దగ్గర కస్టమర్స్ వస్తుంటారు. అందుకోసం చెప్పేసి దాంతోపాటు ఇవి కూడా పెట్టుకుంటే ఏంటంటే ఒకటే సర్వీస్ కాకుండా 2-3 సర్వీసెస్ కూడా ఉన్నాయంటే అవి ఇవి 2 మనకు అవుతాయి కాబట్టి కొంచెం బిజినెస్ అవుతుంటుంది. ఓకేనా? వాటి కోసం వచ్చిన వాళ్ళు ఈ సర్వీసు, వీటి కోసం వచ్చిన వాళ్ళు ఆ సర్వీసు, 2 సర్వీసులు మనం ఇచ్చామంటే కస్టమర్స్ మన దగ్గరికి ఎక్కువ మంది రావడానికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు ప్రతి ఒక్క సర్వీస్కి అనేది సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? చాలామంది సిటిజన్ లాగిన్స్లో చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదండి. ఎందుకంటే ప్రతి ఒక్క సర్వీస్కి అనేది ఏజెంట్ లాగిన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి పైనుంచి వెరిఫికేషన్కి అయితే వస్తుంటారు. ఓకేనా? అదేవిధంగా ఈ మైక్రో ఏటీఎంస్ అండి, ఇందాక మీకు చెప్పాను కదా, చాలామంది కస్టమర్స్ ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేయించుకోవడానికి కోసం కూడా వస్తూ ఉంటారు. అందుకోసం చెప్పేసి ఈ మైక్రో ఏటీఎంస్ అండి, ఈ లాగిన్స్ కూడా కావాలంటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి చూడొచ్చు, ఇది ఫినోది ఒకటి, అదేవిధంగా ఇది సిఎస్సిది అండి. ఓకేనా? అదేవిధంగా ఇది రిలీపే కంపెనీ. ఇలా కంపెనీని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బయోమెట్రిక్ పడవండి. ఓకేనా? బయోమెట్రిక్ పడడం వాళ్ళకు కూడా మనకి ఐరిస్ స్కానర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఐరిస్ స్కానర్ అనమాట. ఎవరికైతే బయోమెట్రిక్ పడదో కళ్ళు ద్వారా కూడా స్కాన్ చేసేసి మనం అమౌంట్ ఇవ్వచ్చు. కళ్ళు ద్వారా స్కాన్ చేసి కూడా కొన్ని సర్వీసులు అనేది చేయవచ్చు. ఓకేనా? అలాంటి వాళ్ళ కోసం అనేది ఇలాంటి ఐరిస్ స్కానర్ కూడా మన దగ్గర ఉండటం అనేది మంచిదన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా కానీ ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే సర్వీస్ లేదని చెప్పేసి వెనక్కి పంపించకుండా ఉంటే ఆ సర్వీస్ తీసుకున్న కస్టమర్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అవుతారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతేనే మనకు మంచిది. ఓకేనా? ఇది వచ్చేసేసి సెక్యూరిజన్ డివైస్ అండి. ఇది వచ్చేసేసి ఏపీ ఆర్టీఏ సర్వీసెస్ కోసం, లైసెన్స్ సర్వీసెస్ కోసం, వాటి కోసం యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకేనా? ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?